కాంగ్రెస్ నాయకులు. రేవంత్ రెడ్డి గారికి నాకు సూటి ప్రశ్న, ఈ రాష్ట్ర మంత్రివర్గము రాష్ట్రానికి మంత్రుల, జూబ్లీస్ నియోజకవర్గానికి మంత్రుల చెప్పాల్సిన తెలంగాణ సమాజానికి చెప్పాలి. రాష్ట్రానికి మంత్రుల, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి మంత్రుల చెప్పాలి. ఈరోజు రాష్ట్రమంతటా ఆగమాగమవుతున్న పట్టించుకోని మంత్రులు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఎందుకని అందాన్ని తిరుగుతున్నారు? నీ సొంత కాన్స్టిట్యున్సీలో పట్టించుకోవట్లేవు, కానీ జూబ్లీస్ నియోజకవర్గం ఎందుకు పట్టించుకుంటున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అవకతవకలు అవుతున్నప్పుడు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని చేతలే, కానీ జూబ్లీస్ని ఇంట్లో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ బైపోల్ ఎలక్షన్లో భాగంగా ఎందుకు మీటింగ్ పెడుతున్నావు, ఎందుకు మూటలు కడుతున్నావు, పైసలు మూట కట్టి నవీన్ యాదవ్ ఇంటికి పంపిస్తున్నావు? దానికి సమాధానం చెప్పాలి. జూబ్లీస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి పేరు ఎక్కడ ఉంటుందండి? రౌడీ షీటర్గా పిఎస్లో పేరు ఉంటుంది. మాగంటి గోపినాథ్ పేరు ఎక్కడ ఉంటుందండి? సిదాపాలకల మీద అభివృద్ధి దాని మీద పేరు ఉంటుందండి. ఈ రెండింటికి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంకోటి, ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులు మా దగ్గర ఉన్న కార్పొరేటర్ వెళ్ళిరు, కానీ ఎందుకు భయం చుట్టుకుంటుంది? మాగంటి గోపినాథ్ గారు ఎక్కడ వాళ్ళ భార్యకి వెళ్తే, సతీమణికి వెళ్తే స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు వెళ్తే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవి, 4 హామీలు అడిగితే దానికి సమాధానం లేకపోతున్నారు. దాని గురించి ఇప్పుడు ఏమి అడగొద్దామా అంటారు. మొన్న ఎలక్షన్ కోడ్ రాకముందుకు 150 కోట్లు 200 కోట్లు పెట్టి ఎందుకు మన వివేక్ మంత్రి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు పెట్టారు? పక్కన ఉన్న ఖైతాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఎందుకు పెట్టలేదు? పక్కన ఉన్న సరత్తార్ ఎందుకు పెట్టలేదు? పక్కన ఉన్న మా మల్కేర్ కాన్స్టిట్యూన్సీకి ఎందుకు నిధి ఇవ్వలేదు? కానీ జూబ్లీస్కి ఎందుకు ఇచ్చినావు మరి అంటే బై ఎలక్షన్లో భాగంగా అది కొబ్బరికాయ కొట్టి తప్ప అది ప్రాజెక్టులు కూడా పూర్తి కావు.